జంపింగ్ ఎమ్మెల్యేలకు స్పీకర్ గుడ్ న్యూస్ చెప్పినట్లయింది. అనర్హత పిటిషన్ వ్యవహారంలో న్యాయస్థానాల జోక్యానికి సంబంధించి ముఖ్యంగా జంపింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఆయన కీలక కౌంటర్ దాఖలు చేశారు. ఇక అనర్హత కేసులో చట్టాన్ని పాటిస్తున్నారు స్పీకర్. మొత్తం మీద న్యాయస్థానాల జోక్యానికి సంబంధించి ఆయన దాఖలు చేసిన పిటిషన్ సంబంధించి పిటిషనర్లే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారంటూ ఆయన ఈ కౌంటర్ దాఖలు చేశారు. స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టివేయాలంటూ కౌంటర్ దాఖలు చేశారు. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీం విచారణ చేయబోతుంది. ఇవాళ స్పీకర్ నిర్ణయంతో జంపింగ్ ఎమ్మెల్యేలు అయితే ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం మీద అనర్హత కేసులో చట్టాన్ని పాటిస్తున్నారు స్పీకర్. న్యాయస్థానాల జోక్యంపై స్పీకర్ కౌంటర్ ఇచ్చారు. పిటిషనర్లే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారంటూ ఆయన కౌంటర్ దాఖలు చేశారు. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, జంపింగ్ ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ గుడ్ న్యూస్ చెప్పారంటున్నారు. ఏం గుడ్ న్యూస్ ఇది? ఎలాంటి కౌంటర్ దాఖలు చేశారు ఆయన? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోలేదన్న వాదన సరైంది కాదంటూ అనర్హత పిటిషన్లపై చట్టంలో పేర్కొన్న పద్ధతిని ఆయన అనుసరిస్తున్నారంటూ శాసనసభ కార్యదర్శి సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చారు. ఈ మేరకు సోమవారం సర్వోన్నత న్యాయస్థానంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ విషయంలో దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ లో అసలేదంటూ వాటిని తిరస్కరించాలంటూ అభ్యర్థించారు. స్పీకర్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారడానికి ఎలాంటి కారణాలు లేవంటూ చెప్పారు. అయితే స్పీకర్ కు పిటిషన్లు పెట్టుకున్న 20 రోజులకే బీఆర్ఎస్ నేతలు కోర్టుకు ఆశ్రయించారంటూ ప్రస్తావిస్తూ స్పీకర్ పై వారు చేసిన ఆరోపణలు అసంబద్ధమైనవని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లోని క్లాస్ 6 కింద 6 కింద స్పీకర్ కు ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునేందుకు పూర్తి అధికారాలు ఉన్నాయంటూ పేర్కొంటూ పిటిషనర్లు తమ ఇష్టానుసారంగా చట్టాన్ని అన్వయించి ప్రయత్నాలు చేయడం గమనించాలంటూ అసెంబ్లీ కార్యదర్శి కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రామ్దాస్, అసెంబ్లీ సమావేశమై 15 నెలలు కూడా పూర్తి కాలేదు. అసెంబ్లీ పదవి కాలం ముగిసేలోపు అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోపోరన్న ఆరోపణలో బసలేదంటూ స్పష్టం చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను ఆదేశించాలంటూ కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ గవాయి, జస్టిస్ జడ్జి మైసూరుతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల స్పందిస్తూ ఎప్పటివరకు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారో చెప్పాలంటూ నోటీసులు పంపింది. ఈ కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రామ్దాస్, సుప్రీంకు కేసులో కీలకంగా వ్యవహరించబోతా ఉంది. ప్రధానంగా స్పీకర్ కు విశేష అధికారాలు ఉన్నాయంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను అసెంబ్లీ కార్యదర్శి ఉట్టంకించారు. మణిపూర్ ఎమ్మెల్యే ఫిరాయింపుల కేసులో 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులో స్పీకరే నిర్ణయం తీసుకునే విశేష అధికారాలు పేర్కొంటూ గుర్తు చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకునే లోపు ఏ న్యాయపరమైన పరిష్కారానికి తావు లేదంటూ సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చినట్టు ప్రస్తావించారు. అయితే స్పీకర్ అనర్హతలపై నిర్ణయం తీసుకున్న తర్వాతే న్యాయ పరిష్కారానికి అవకాశం ఉందన్న ఆయన స్పష్టం చేస్తూ గోవా అసెంబ్లీ స్పీకర్ అనుసరించిన పరిష్కార ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసినట్టు గుర్తు చేశారు. ఇక అసాధారణ పరిస్థితిలో తప్ప ఫిరాయింపులపై స్పీకర్ తుది నిర్ణయం అని సుభాష్ దేశ్ కేసులో ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావిస్తూ స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావడంపై ఏం చేయాలన్న దానిపై రాజ్యాంగ బెంచ్ కు నివేదించాలంటూ కార్యాలయ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని కూడా ఇక ఉటకెక్కించారు. అయితే రాజకీయ ప్రయోజనాల కోసమే దురుద్దేశంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టు సుప్రీంకోర్టులో ఆశ్రయించారంటూ వాస్తవాలను కోర్టు ముందు దాచిపెట్టారంటూ చెప్పారు. ఆర్టికల్ 136 కింద సుప్రీంకోర్టు ప్రత్యేక అధికారులు ఉపయోగించి జోక్యం చేసుకోదగ్గ కారణాలను వేటిని పిటిషన్లు న్యాయస్థానం ముందు ఉంచలేకపోయారంటూ తెలుపుతూ 2024 మార్చి ధారం నాగేంద్రపై పాడి కౌశిక్ రెడ్డి, ఏప్రిల్లో కడియం శ్రీహరి, వెంకట్రావుపై కేపీ వివేకానంద స్పీకర్ దగ్గర ఫిర్యాదు చేశారంటూ అదే నెలలో వారు హైకోర్టు కూడా ఆశ్రయించారంటూ చెప్పారు. 4 వారాల నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై తాము డివిజన్ బెంచ్ ను ఆశ్రయించగా హేతుబద్ధమైన సమయంలో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ ను ఆదేశించిందంటూ ప్రస్తావిస్తూ అనంతరం 3 ఎమ్మెల్యేలకు జనవరి 16న, 7 ఎమ్మెల్యేలకు ఫిబ్రవరి 4న నోటీసు పంపారంటూ తెలుపుతూ వారాంత సమయం కోరుతూ లేఖలు రాసినట్టుగా తెలుస్తోంది రామ్దాస్. బట్ ఇవాళ సుప్రీంలో మాత్రం ఎటువంటి నిర్ణయం ఉండబోతుంది, సుప్రీం తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, ఇటు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసినటువంటి స్పీకర్ సంబంధించి కావచ్చు, అటు సుప్రీం మీద గంపెడ ఆశలు పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, భయంతో బిక్కుబిక్కుమంటున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉన్నారు. ప్రధానంగా ఉప ఎన్నికలే లక్ష్యంగా, ఉప ఎన్నికలే ధ్యేయంగా బీఆర్ఎస్ నేతలు సుప్రీం వరకు వెళ్లారనేటువంటి ప్రచారం కూడా కాంగ్రెస్ చేస్తుంది. కాబట్టి చూడాలి రామ్దాస్, ఈ రోజు సుప్రీం తీర్పు ఏ విధంగా ఉండబోతున్నారు. రైట్. సో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. అయితే
ఇక న్యాయస్థానాల జోక్యంపై స్పీకర్ కౌంటర్ దాఖలు చేశారు. అనర్హత కేసులో చట్టాన్ని పాటిస్తున్నామంటున్నారు స్పీకర్. పిటిషనర్లు దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారంటూ కౌంటర్ దాఖలు చేశారు. వారి స్పెషల్ లీవ్ పిటిషన్లు కొట్టివేయాలంటూ కౌంటర్ వేశారు. సో దీంతో ఇవాళ సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఎలాంటి వాదనలు కొనసాగుతాయి, తదుపరి ఏం జరగబోతుందని మాత్రం ఉత్కంఠ రేపుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.